దేవస్థానం సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గారు మనతో చర్చలో ఉన్నారు. ముందుగా విక్రమ్ గారు, ఈ సిచ్యువేషన్ ఎలా చూడాలి? శాసనసభ మీద అలిగేవాడు శాసనసభ్యుడు ఎలా అవుతాడు? బేసిక్ క్వశ్చన్. ఖచ్చితంగా శాసనసభ పట్ల పూర్తి విశ్వాసం నమ్మకం లేనప్పుడు అసలు పోటీ చేయకూడదండి. పోటీ చేసి శాసనసభకు ఎన్నికైన తర్వాత శాసనసభకు వెళ్ళటం, ప్రజా సమస్యల్ని అక్కడ లేవనెత్తడం అనేటువంటిది వాళ్ళ బాధ్యత. ఆ బాధ్యతని నిర్వర్తించలేనప్పుడు దానికి ఏవో కారణాలు చెప్పినప్పుడు మీరు అన్నట్టుగా రాజీనామా చేయాలి తప్ప అది మేము వెళ్ళము, మాకు అక్కడ ఇది లేదు అని చెప్పటం, అంటే రకరకాల సాకులు చెప్పటం అనేది కరెక్ట్ కాదు. అయితే కొన్ని సందర్భాల్లో గతంలో చూసినప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా 1992లో ఆయన అంటే ఈ సభలో నాకు అవమానం జరిగింది. అప్పుడు జరిగింది ఏంటంటే తెలుగుదేశం శాసనసభా పక్షంలో అప్పుడు శివారెడ్డి గారి మర్డర్ జరిగితే, బాంబులు శివారెడ్డి ఆయనది ఇక్కడే సత్యసాయి నిగమాగమం దగ్గర బాంబులు వేసి చంపేశారు అప్పుడు ప్రత్యర్థులు. ఆ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలి, అప్పుడు అసెంబ్లీ జరుగుతున్నది, ప్రస్తావించాలని పట్టుబడితే తెలుగుదేశం శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. అయితే స్పీకర్ అనుమతించాల. అప్పుడు వీళ్ళంతా పోడియంలోకి వెళ్ళారు. పోడియంలోకి వెళ్ళి గొడవ చేస్తే అప్పుడు ఎన్టీ రామారావు గారు మాత్రం తన సీట్లోనే కూర్చున్నారు. అప్పుడు ఏం చేశారంటే స్పీకర్ అందరినీ కూడా సస్పెండ్ చేశారు. ఎన్టీఆర్ను కూడా సస్పెండ్ చేశారు. ఎందుకంటే పోడియంలోకి వెళ్ళకపోయినా కూడా ఆయన పేరు కూడా యాడ్ చేసేసి కొన్ని సందర్భాల్లో చేస్తూ ఉంటారు. అంటే స్పీకర్ అప్పుడు శ్రీపాదరావు గారు, శ్రీధర్ బాబు వాళ్ళ ఫాదరు. ఆయన ఏం చేశాడు, ఆయన్ని మొత్తాన్ని ఎన్మాస్గా సస్పెండ్ చేస్తున్నాం అన్నప్పుడు ఎన్టీ రామారావు గారు కోపం వచ్చింది. నేను రాలేదు, ఇక్కడికి పోడియంలోకి రాలేదు, అయినా కూడా నా పేరు పెట్టారు కాబట్టి నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తప్ప నేను ఈ సభకు రానన్నారు. సో అక్కడ ఆయన దృక్కోణం నుంచి చూస్తే ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది. అయితే అప్పట్లో మీరు అన్నట్టుగా ఈ నిబంధనలు ఇవన్నీ ఏం చేస్తున్నాయి అనేది ఒకటి వస్తుంది. తర్వాత చంద్రబాబు గారి విషయంలో కూడా మనం చూసాం, ఆయన కూడా అవమానం జరిగితే ఆయన కూడా వెళ్ళిపోయారు. అయితే అక్కడ ఏంటంటే వెళ్ళిపోయారు, కానీ వెళ్ళిపోయినాక 60 రోజులు అంత టైం లేదు. ఎన్టీఆర్ విషయంలో కూడా ఎన్టీఆర్ విషయంలో కూడా దాదాపు 1.5-2 years ఉంది అప్పుడు. అంటే 60 days అనేటువంటిది, వర్కింగ్ డేస్ అనేటువంటిది రూల్ ఉంది 104 Section 4 ప్రకారం. రాజ్యాంగంలోనే 104 నిబంధన సెక్షన్ 4 ప్రకారం ఏంటంటే ద ప్రిసైడింగ్ ఆఫీసర్ కెన్ డిక్లేర్ వేకెంట్. అక్కడ ఏంటంటే అనర్హత కాదు, ఇక్కడ అనర్హత అనేది అవసరం, ద సీట్ ఈస్ వేకెంట్ అని డిక్లేర్ చేస్తారు. దాని అర్థం అంటే దాని పరిభాషలో చెప్పాలంటే డిస్క్వాలిఫై చేసామనేది కాకుండా అక్కడ రావట్లేదు కాబట్టి దిస్ సీట్ ఈస్ వేకెంట్ అని అంటారు. అంటే దాని అర్థం అది నింపాలి కాబట్టి వచ్చేస్తుంది. అయితే మీరు అన్నట్టుగా చాలా కీలకమైనటువంటి అంశం అండి. ఎందుకు దీన్ని ఉదాసీనంగా ఉంచేస్తున్నారు అని అంటే దానికి కొన్ని రాజకీయ కారణాలు ఉన్నాయి. ఏమిటా రాజకీయ కారణాలంటే ఇప్పుడు సరే 60 days ఉన్నప్పటికీ కూడా డిస్క్వాలిఫై కనుక 60 days దాటిన తర్వాత డిస్క్వాలిఫై ఎందుకు చేయట్లేదు అని అంటే దానికి బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్స్ వస్తే ఇన్ కేసు మళ్ళీ ఎలక్షన్స్లో ఏమన్నా ఎన్నికల్లో ఫలితాలు తారుమారైతే అధికార పార్టీకి కొంచెం ఇబ్బంది. అధికార పార్టీ ఏంటంటే రిస్క్ తీసుకోవట్లే, వదిలేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లేకపోతే మీరు అన్నట్టుగా ఈ రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి కదా. ఇప్పుడు వెళ్ళటలేదు, 2 సంవత్సరాలు 60 days దాటిపోయినాయి, ఎందుకు ఉపేక్షించాల్సిన అవసరం లేదు. స్పీకరు నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఎందుకు ఉపేక్షిస్తున్నారంటే రాజకీయపరమైనటువంటి కారణాలు. ఉప ఎన్నికలు వస్తాయా, మళ్ళీ ఉప ఎన్నికల్లో క్యాండిడేట్స్ని పెట్టాలి. అప్పటికి ఒక 6 months ఉందనుకోండి, అప్పుడు ఉప ఎన్నికలు రావు, మళ్ళీ దానికి ఒక ఏడాది కావాలి, కనీసం ఏడాది కావాలి. అందువల్ల ఏంటంటే చూసి చూడనట్టు పోతున్నారు. మళ్ళీ మీరు ఇందాక రాజుగారిని అడగటం నేను చూశాను. వీళ్ళు కొంతమంది వెళ్ళి కూడా సంతకాలు, దొంగ సంతకాలు, అది ఎవరు చేస్తున్నారు? సిబ్బందితో చేస్తే సిబ్బంది మీద చర్యలు ఉండాలి, దాని మీద చర్యలు తీసుకోవాలి. ఏం చేస్తారు, చాలా మంది ఛాంబర్లు ఇస్తారు కదా ఆ ప్రెమిసెస్లో, ఆ ఛాంబర్లో కూర్చొని నేను చాలా మంది సభ్యులను చూసి, అన్ని పార్టీల వాళ్ళు ఎక్సెప్ట్ వామపక్షాలు, గుమ్మడి నరసయ్య గారు లాంటి వాళ్ళు తప్ప చాలా మంది ఆ రిజిస్టర్ని తెప్పించుకోవడం, సంతకం పెట్టడం, తీసుకెళ్ళి సభలో కూర్చున్నాక లోపలికి తిరిగి సంతకాలు పెట్టించుకుంటారు, సంతకం పెట్టాలి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే సభాపక్ష నాయకులు వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళు గౌరవంగా తీసుకెళ్ళి చేస్తారు. అది కూడా స్ట్రిక్ట్గా కనుక
పాటిస్తే అలాంటిది కూడా జరగదు. అది ఇంకా సిగ్గుచేటది. సభలోకి వెళ్ళకుండా చాంబర్లో కూర్చొని రిజిస్టర్ తెప్పించుకొని సంతకం పెట్టుకొని మేము వచ్చామని చెప్పుకోవటం అనేది ఇప్పుడు ఎందుకంటే లైవ్ వస్తుందండి. లైవ్ వస్తుంది కాబట్టి అందరికీ సభలో ఎవరున్నారు, సభలో ఎవరు లేరు అనేటువంటిది రిజిస్టర్ అయిపోతుంది. తర్వాత ఏంటంటే పార్టీల పరంగా సురేష్ గారు ఉన్నారు, ఆయనకి తెలుసు, సంతకాలు పెట్టించుకుంటారు. ఏది పార్టీ పరంగా ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదు అనేది, అబ్స్టైన్ ఎంతమంది అయ్యారని చెప్పి సంతకాలు పెట్టించుకొని మళ్ళీ వీళ్ళు పార్టీ పరంగా ఫోన్లు చేసి ఎందుకు రాలేదు, దానికి వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయా లేదా. ఎందుకంటే అధికార పార్టీగా కోరం అనేది చాలా ఇంపార్టెంట్ కొన్ని బిల్స్ విషయంలో. అందువల్ల ఈవినింగ్ టైమ్స్ చాలా మంది రారు. ఒకప్పుడు ఈవినింగ్ టైమ్స్ జరిగే బిల్స్, అందువల్ల వాళ్ళని ఫోన్ చేసి పిలిచేవాళ్ళు. సో ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే స్ట్రిక్ట్గా అడ్హియరెన్స్ టు ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక జరిగితే ఇటువంటి ఉత్పన్నం కాదు. తర్వాత మీరు ఇంకొక మాట కూడా అన్నారు రాజు గారితో, ఎందుకు కొంచెం ఆయనకి ఇవ్వచ్చు కదా, వదిలేయచ్చు కదా అంటే యాక్చువల్లీ చెప్పాలంటే అది మాట్లాడదాం.